విజయవాడ ఏలూరు హైవేపై ఆ మధ్య జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసుపై పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఆ ఘటనతో పరోక్ష సంబంధం ఉందనే అనుమానంతో ఏలూరు 1 టౌన్ సిఐ మరో 3 కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డీటెయిల్స్ ను మా కరెస్పాండెంట్ రమాకాంత్ అడిగి తెలుసుకుందాం. రమాకాంత్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే ఈ కాల్పుల ఘటనలో మృతి చెందిన గంధం నాగేశ్వరరావు మొదట ఏలూరు సిఐ 1 టౌన్ సిఐ మురళీకృష్ణ దగ్గరికి వెళ్ళి తన పిల్లలకు రక్షణ కావాలి, తన కొడుకులు ముంబై నుంచి వస్తున్నారు, ఈరోజు కోర్టు వాయిదాకు వస్తున్నారు కాబట్టి కొంచెం రక్షణ కల్పించిందని మొదట సిఐకి విజ్ఞప్తి చేసినా సరే సిఐ అదే రోజు సాయంత్రం ఆయన ఇదే విషయం మీద కూడా ప్రెస్ తో మాట్లాడటం జరిగింది. అయితే ఆ రోజు ఆయన రక్షణ కల్పించకుండా మఫ్టీలో 3 పోలీస్ కానిస్టేబుల్ ఏర్పాటు చేశాడు. అయితే సిఐ చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు సాయంత్రం తెలిసింది ఏంటంటే సాయంత్రం పూట సాయంత్రం కోర్టు వాయిదాకి ఏలూరు వచ్చిన తర్వాత రక్షణ కల్పిస్తామని చెప్పినట్టుగా మీడియాతో ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చెప్పారు. కానీ పోలీసుల విచారణ అన్ని కోణాల్లో జరిగిన తర్వాత వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. అయితే మొదట గంధం నాగేశ్వరరావు సెక్యూరిటీ కల్పించాలని కోరి 50,000 లంచం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మఫ్టీలో ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం మఫ్టీలో ఒక 3 కానిస్టేబుల్స్ ని అదే ట్రావెల్స్ కి సంబంధించిన మరో వాహనాన్ని పంపించి ఎయిర్పోర్ట్ నుంచి ఫాలో అవ్వాలని చెప్పారు. అయితే అది అఫీషియల్ గా ధృవీకరించలేదు. అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా ఒక 3 కానిస్టేబుల్స్ ని మఫ్టీలో పంపించి వాళ్ళకి రక్షణగా పంపించినట్టుగా మనకు అందుతున్న సమాచారం. అయితే కాల్పుల ఘటన జరిగిన తర్వాత మఫ్టీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మరో వెహికల్లో ఉన్న కారు డ్రైవర్ ను తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి పరారై 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత సిఐకి విషయం ఏంటో చెప్పారు. ఈ విషయం ఇంతవరకు పోలీసులు ఇంత పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ఆయన డిస్క్లోజ్ చేయలేదు, ఎక్కడ వివరాలు వెల్లడించలేదు. ఆ రోజు జరిగిన ఘటన గురించి కేవలం మఫ్టీలో పోలీస్ కానిస్టేబుల్ పెట్టాననే విషయం ముందు ఎందుకు చెప్పలేదనే విషయాన్ని అయితే ఆ కారు ట్రావెల్స్ కి సంబంధించిన డ్రైవర్ అదుపులో తీసుకొని సమన్వయ శైలి విచారించిన తర్వాత ఈ విషయాలన్నీ వెలికి చూశాయి. మొదటి ఇంతకు ముందు కోర్టు వాయిదాకు వచ్చిన సందర్భంలో కూడా కొంత మొత్తం లంచం తీసుకొని సెక్యూరిటీ కల్పించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా అదే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ముందుగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పై స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వకుండా కేవలం అన్అఫీషియల్ గా మఫ్టీలో కానిస్టేబుల్స్ ని పంపడం మీద పోలీసులకు అనుమానం వ్యక్తం అవుతున్నాయి. అయితే నిందితులకు ఏమైనా ఈ సిఐ మురళీకృష్ణ సహకరించారా, అసలు ఈ జరిగిన ఘటనతో ఆయనకు కూడా ఏదైనా సంబంధం ఉన్న అనే కోణంలో విజయవాడ పోలీస్ కమిషనర్ అదేవిధంగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు సిఐ మురళీకృష్ణ అదేవిధంగా మరో 2 కానిస్టేబుల్స్ ని అదుపులో తీసుకుని ప్రశ్నించినట్టు. అయితే వాళ్ళ ఫోన్లు ఈ విషయాన్ని ధృవీకరించడానికి వాళ్ళ ఫోన్లు కూడా అందుబాటులో స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టుగా వస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా విశ్వసనీయ సమాచారం ప్రకారం సిఐ మురళీకృష్ణతో పాటు 2 కానిస్టేబుల్స్ ని ఈ ఘటనలో ఎంతవరకు సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఓకే రమాకాంత్, థ్యాంక్ యూ.